మిత్రులారా, అల్లాహ్ యొక్క ఏకత్వం పట్ల సంకల్ప శుద్ధితో విశ్వాసం కలిగి ఉండే ప్రతి వ్యక్తికి స్వర్గ ప్రవేశం తప్పక ప్రాప్తమవుతుంది. అనస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సత్యదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, అల్లాహ్ తప్ప వేరే ఎవ్వరూ దేవుడు కాజాలడు మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అయను యథార్థ విశ్వాసాన్ని సత్య మనస్సుతో అంగీకరించాలి. చిత్తశుద్ధితో అంగీకరించి దానిపై స్థిరముగా ఉండి అదే స్థితిలో మరణించే ప్రతి వ్యక్తికి స్వర్గ ప్రవేశం తప్పక లభిస్తుంది. మిత్రులారా, అల్లాహ్ యొక్క అద్వితీయత పట్ల విశ్వసించే వారికి లభించే పుణ్యఫలాలు, ప్రయోజనాలు, స్వర్గ ప్రవేశ శుభ సందేశాలు మొదలైనవి పేర్కొన్న ప్రవచనాల ద్వారా తెలుపబడ్డాయి. కానీ అద్వైత విశ్వాసులు తమ ఇష్టం వచ్చినట్లు చేసుకున్నా సరే పాపాలకు శిక్ష పొందకుండానే స్వర్గంలో చేరుకుంటారని అపార్థం చేసుకోకూడదు. అంటే ఇకపై ప్రవచనాల అర్థం ఏమిటంటే, అద్వైత విశ్వాసులు ఏవైనా పాపాలు చేస్తే వాటికి ఫలితముగా నరక శిక్ష పొంది ఆ తరువాత స్వర్గంలో ప్రవేశించి అందులో శాశ్వతంగా ఉంటారు. కానీ విశ్వాసులు, బహుదైవారాధకులు శాశ్వతంగా నరకంలోనే ఉంటారు. అంటే అవిశ్వాసులు, విశ్వాసం లేనివారు ఇంకా బహుదైవారాధకులు ఇద్దరు శాశ్వతంగా నరకంలోనే ఉంటారు. మిత్రులారా, అందువల్ల మనము ఈ విలువైన వచనాన్ని అర్థం చేసుకొని దాన్ని తమ నోటి ద్వారా ఉచ్చరించి దానికి అనుగుణంగా జీవిస్తే నరకం నుండి రక్షించబడతారు, స్వర్గంలోనికి ప్రవేశింపజేయబడతారు. ఇదే గొప్ప సాఫల్యం. సమస్త గ్రంథాలు చెప్తున్న శుభవార్త ఇదే. మనం గ్రంథాలను చదవాలి, చదివితే మనకు విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలు తెలిసిన తరువాత మనం పరికించాలి, ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఏ మార్గం మనం అనుసరించాలి, భగవంతుడు అందులో ఏమన్నాడు, ఎలా జీవించాలని చెప్పాడు, మన బాధ్యత ఏమిటి, మనం ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది అన్నీ అర్థమవుతాయి. సోదరులారా, మనందరికీ అల్లాహ్ తాలా ఏకత్వం ప్రకారం సత్య మార్గం, సత్య ధర్మం ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.